రోడ్ సైడ్ నూల్ షాప్ నడుపుతున్నా నేను. నా డ్రీమ్ కార్ అయిన థార్ రాక్స్ ని కొనుక్కోగలనా? 90 రోజులు ఛాలెంజ్ అయితే తీసుకోబోతున్నాను ఈ థార్ రాక్స్ కొనడానికి. మైక్ ఈ వైట్ థార్ రాక్స్ భలే నెగనగలాడిపోతుంది. హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరికీ నమస్కారం. నా పేరు తేజ అలియాస్ మిడిల్ క్లాస్ తేజ. ఈయనే మా నాన్నగారు, మన ఈ బర్మా ఫుడ్ జంక్షన్ కి మెయిన్ పిల్లర్. మ్యాటర్ ఏంటంటే నా సొంత డబ్బులతోటి 90 రోజుల్లోని మహేంద్ర థార్ రాక్స్ కొనగలనా అని నాకు కూడా కొద్ది డౌట్ గానే ఉంది, కానీ నాకు నేను ఛాలెంజ్ గా తీసుకుంటున్నాను. ప్రెసెంట్ మహేంద్ర థార్ రాక్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది వైజాగ్ లోని? 21,17,000. అవునా? నా అకౌంట్ లో ఎంత ఉందో చూస్తా. నాకు నా అకౌంట్ లోనే ఎగ్జాక్ట్ గా 194 రూపాయలు అయితే ఉంది. నీ దగ్గర ఉన్న డబ్బులతో థార్ రాక్స్ రాదు కానీ రేక్ డబ్బా అయితే వచ్చేది. నా ఫ్రెండ్ చెప్పిన మాట కూడా నిజమే. 194 రూపాయలతోటి నేను ఏం థార్ రాక్స్ కొనేస్తాను చెప్పండి? ఇప్పుడు నాకున్న పెద్ద గోల్ థార్ రాక్స్ కొనడం. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా నిలిచిపోవాలి ఈ వీడియో. సరే గానీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? థార్ రాక్స్ కొనడానికి డబ్బులు ఎలా సంపాదిస్తావు? చాలా మంచి ప్రశ్న ఇది. ప్రెసెంట్ నా అకౌంట్ లో 194 రూపాయలు ఉంది, ఇంకేం ఆలోచించలేదు. యూట్యూబ్ లో నుంచి ఇన్కమ్ కూడా సరిగ్గా రావట్లేదు, బట్ మిడిల్ క్లాస్ గా నేను ఓడిపోవాలనుకోవడం లేదు. మా చెల్లి చెప్పినట్టు ఫస్ట్ షాప్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయాలి, అండ్ ఇంకేమైనా సైడ్ హాస్టల్స్ కూడా వెతుక్కోవాలి. యూట్యూబ్ వీడియోస్ కోసం స్పాన్సర్స్ అయితే సరిపోతుంది కదా, లేదంటే అడ్వర్టైజ్మెంట్స్ చేయి. నిజంగా మా చెల్లి ఇచ్చింది చాలా గ్రేట్ ఐడియా. 90 డేస్ ఛాలెంజ్ లో ఇది నా డే 1. మా చెల్లి ఇచ్చిన ఐడియాని బేస్ చేసుకొని నాకు తెలిసిన స్పాన్సర్స్ కి అయితే కాల్ చేశాను అనమాట. యాజ్ ఇన్ఫ్లుయెన్సర్ గా నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ని పలకరిస్తూ మన షాప్ లో వర్క్ చేస్తూ మన ఈ వీడియోకి స్పాన్సర్స్ వెతకాలంటే చాలా కష్టం. నాకు తెలిసిన 10 క్లయింట్స్ కి కూడా కాల్ చేసి అడిగేశాను, ఒక్కరు కూడా మన వీడియోకి స్పాన్సర్షిప్ ఇవ్వలేదు. నాలో మొండితనం ఏంటంటే లైఫ్ లో ఏదైనా చేయాలరా బాబు అనుకుంటే కనుక డెఫినెట్ గా చేసేంత వరకు వదలను. ప్రెసెంట్ మా నాన్నగారికి రెస్ట్ ఇచ్చేసి మన వైజాగ్ లోని ఫేవరెట్ డిష్ అయిన బర్మా రామెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆ ఇత్తడి పాత్రలో. అవునట్టు మన బర్మా రామెన్ ని ఎంతమంది టేస్ట్ చేశారు కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి. నా ఈ డే 1 లోని చాలా షాప్స్ అండ్ చాలా మాల్స్ కి తిరిగాను, ఎవరైనా స్పాన్సర్స్ ఇస్తారేమో అని. నా దరిద్రం ఏంటంటే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా రాలేదు. టైం గడిచే కొద్దీ ఈ రోజు నాలో ఉన్న హోప్ కూడా చచ్చిపోతుంది. డే 1 ఛాలెంజ్ లో ఒక్క రూపాయి కూడా నేను గెయిన్ చేయలేకపోయాను. ఈ రోజు ఇలా ఎంత దారుణంగా గడుస్తుందని అసలు అనుకోలేదు. నాకు నా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు, నేను తారు కొంటానని చాలా గట్టిగా నవ్వుకున్నాడు. మన డే క్లోజ్ అయ్యేసరికి నా అకౌంట్ లో అదే 194 రూపాయలు ఉంది. నా ఈ 90 రోజుల ఛాలెంజ్ లోని ఒక రోజు వృధా అయిపోయింది. మన ఈ 90 రోజుల ఛాలెంజ్ లో ఇది డే 2. మన గోల్ మీకు తెలుసు కదా, మహేంద్ర థార్ రాక్స్ కొనడం. ఒక మిడిల్ క్లాస్ వాడు గట్టిగా తలుచుకుంటే ఏమైనా సాధించగలడు, అందుకే నేను ఈ ఛాలెంజ్ ని తీసుకున్నాను. డే 2 లో నాకు ఎదురైన ఆటంకం ఏంటంటే మార్నింగ్ లేకంగానే నా బైక్ దగ్గరికి వచ్చాను అనమాట. నా బైక్ పరిస్థితి మీరు చూస్తే కంటి తడి పెట్టాల్సిందే. వెనకాతలు ఉన్న టైర్ ట్యూబ్ బయటకు వచ్చేసింది ఏకంగా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఒక మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్లి వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను అనమాట. వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా ఆ ట్యూబ్ నైతే బయటికి తీసేసి కట్ చేసేసారు. ఇలా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడికి జరుగుతుంది అనుకోండి, ఇది నార్మల్ విషయమే. బట్ నా అదృష్టం ఏంటంటే దరిద్రం నా వెనకాతలే చుట్టూ తిరుగుతూ ఉంటది. వాళ్ళు ఒక 20 నిమిషాలు చాలా కష్టపడి ఆ ట్యూబ్ మొత్తం అంతా కట్ చేసేసారనమాట. ఆ కట్ చేసిన ట్యూబ్ మొత్తం కూడా పక్కన పడేసి నేనైతే ఈ బండిని రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ కి అప్ చెప్పి వచ్చేసాను. దీనికి ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు బాగానా. నేను ఈవినింగ్ వస్తాను, చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ. అప్పుడు బండి లేదు కదా, ఆటో ఎక్కేసి మన షాప్ కి అయితే వెళ్ళిపోతున్నాను. ఆటోలో ప్రయాణించి చాలా రోజులు అవుతుంది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను ఆటోలో వెళ్తున్నప్పుడు అయితే. నేను విజయనగరం కాలేజ్ లో చదువుతున్నప్పుడు రోజు ఆటోలోనే వెళ్ళేవాడిని. కాలేజ్ డేస్ అయితే తిరిగి రావు కానీ ఎలాగైనా సరే 90 రోజుల్లో థార్ రాక్స్ అయితే కొనుక్కోవాలి. మరి మహేంద్ర థార్ రాక్స్ కొనడానికి నేనేం చేస్తున్నానో మీకు తెలియాలి కదా. అది తెలుసుకోవాలంటే నాతో పాటు కనెక్ట్ అయ్యి ఉండండి, ఓకేనా? చాలా మంది అడుగుతున్నారు ప్లాన్స్ ఏంటని, మనీ ఎలా సంపాదిస్తాను నేనని. ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను నా కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని అనలైజ్ చేశా. అలాగే నా పాకెట్ లో ఉన్న బ్యాలెన్స్ ను కూడా చెక్ చేసుకున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, డెబిట్స్ ఏమైనా ఉన్నాయని నాకు నేను చెక్ చేసుకున్నాను. నా మంత్లీ ఇన్కమ్ సోర్సెస్ చూసుకుంటే యూట్యూబ్ అండ్ బర్మా ఫుడ్ జంక్షన్ మాత్రమే ఉన్నాయన్నమాట. నా యూట్యూబ్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మంత్లీ అలా లేదన్నా 10,000 నుంచి 15,000 వరకు వస్తుంది. మామూలుగా యావరేజ్ చేసుకుంటే 13,000. మన ఈ క్యాలిక్యులేటర్ లోని 13,000 ఇంటూ 3 నెలలు వేసుకున్న 39,000 రూపాయలు అవుతుంది అనమాట. 21,17,000 లోని 39,000 మైనస్ చేసిన 20,78,000 షార్టేజ్ లో ఉంటాం అనమాట. ఇదే మన చికెన్ బర్మా రామెన్. వీడియో తీస్తుంటే మధ్యలో మన బుజ్జి సబ్స్క్రైబర్ వచ్చేసి చికెన్ బర్మా రామెన్ అడిగారు అనమాట. సో ప్రేమగా తయారు చేసి ఇస్తున్నాను మన చేతులతో. మా నాన్నకి నాకు డిస్కషన్ ఏంటంటే, ఒకవేళ థార్ రాక్స్ కొంటే నేను నిన్న ఎక్కించుకోవాలా అమ్మని ఎక్కించుకోవాలా అని అడుగుతుంటే మా నాన్న అంటున్నారు ఫస్ట్ థార్ రాక్స్ కొని చూపించు, అప్పుడు మాట్లాడదాం దీనికోసం అన్నాడు అనమాట. మా నాన్నగారు ఆ మాట అనేసరికి నాకు ఇంకా ఉత్తేజం పెరిగింది. ఎలాగైనా సరే థార్ రాక్స్ ని ఎలాగైనా కొంటానని. మాటల్లో చెప్తున్నంత ఈజీ అయితే కాదండి థార్ రాక్స్ డైరెక్ట్ గా కొనియడం. 21,17,000 రూపాయలు. అది నా గుండెలో ఎంత భయం వేస్తుందంటే నిజంగానే థార్ రాక్స్ అని నేను కొనగలనా, అసలు ఎందుకు ఈ ఛాలెంజ్ తీసుకున్నానా అని. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నా ఇన్కమ్ వచ్చేసి -5,436 రూపాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎక్స్పెన్సెస్ ని అనలైజ్ చేయాలి. రెంట్, బిల్స్, ఫుడ్, బిజినెస్ ఆపరేషనల్ కాస్ట్ చాలా ఉంటాయి. ఇలా నాకు ఇలా అనలైజ్ చేసుకోవడం వల్ల నాకేం అర్థమైందనంటే రోజుకి నేను ఎంత సంపాదించాలో తెలుసుకున్నాను. ఈ విధంగా చూస్తే నేను రోజుకి 23,000 రూపాయలు సంపాదించాలి. అసలు ఇంత డబ్బులు నేను సంపాదించగలనా? డబ్బుల కోసం కాసేపు పక్కన పెడితే మనం ఏదైనా
గట్టిగా అనుకుంటే జరుగుతుంది అని చెప్పేసి శ్రీకృష్ణ మహాభారతంలో చెప్పాడు. రోజుకి 23,000 రూపాయలు కాకపోయినా ఓ 10,000 సంపాదించినా కూడా 90 రోజులకి 9 లక్షలు అవుతుంది అనమాట. ఆ 9 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసాం అనుకోండి, మిగతా ఇన్మైల్ కట్టచ్చు. ఈ వీడియోని బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు చూస్తున్నట్లయితే నేను మీతో కొలాబ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ రోజు ఈ వీడియోకి కొలాబ్ రాకపోవచ్చు, బట్ నెక్స్ట్ కొలాబ్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి కన్ఫర్మ్ గా మెయిల్ చేయండి. నెక్స్ట్ కలిసి మనం వర్క్ చేద్దాం. మీరు కూడా నా ఈ 90 డేస్ ఛాలెంజ్ లోని పార్ట్ అవ్వాలనుకుంటే కనుక మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇవ్వండి చాలు. నా మైండ్ లో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఒడిదొడుకులు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను నడుపుతున్న బిజినెస్ అలాగే యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు సంపాదించడం అంటే అది నాకైతే చాలా కష్టతరంగా అనిపిస్తుంది. డే క్లోజ్ అయ్యేసరికి నా దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉంది. ఇది నా డే 3. 90 డేస్ ఛాలెంజ్ తీసుకొని 3 రోజులు కంప్లీట్ అయిపోతుంది. స్టిల్ నా అకౌంట్ లోని -3,460 రూపాయలు ఉంది. ఎంత ఆలోచించినా కూడా కొత్త ఐడియాలు రావట్లేదు, డబ్బులు అయితే సంపాదించలేకపోతున్నాను. నా పరిస్థితి మరీ దారుణంగా తయారైపోయింది. డేస్ కౌంటింగ్ లోనే ఉన్నాను, ఇంకా అమౌంట్ కౌంటింగ్ లోకి రాలేదు. దానికి తోడు నా గొంతు కూడా పోయింది వాయిస్ ఓవర్ ఇస్తూ. ఇదంతా జరిగేలా కనబడట్లేదు కానీ మన బర్మా ఫుడ్ జంక్షన్ ఎలాగైతే స్టార్ట్ చేసామో మన ఓన్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మన క్లాతింగ్ బ్రాండ్ కి నేమ్ కూడా పెట్టేశాను, హ్యావెన్ కోర్. బ్రాండ్ నేమ్ ఎలాగుందో కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి. ఈ క్లాతింగ్ బ్రాండ్ కోసం మరింత డీప్ గా తెలుసుకోవాలి కాబట్టి మనం డే 4 లో కలుసుకుందాం. మన డే 3 అంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో మనకు మిగిలింది 1000 రూపాయలు మాత్రమే. మన ఛాలెంజ్ లో ఇది ఆరంభం మాత్రమే. చివరికి మన కథే అందరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ప్రతిరోజు మన శ్రమ, మన పట్టుదల, మన నమ్మకం ఇవే మన విజయానికి బలమైన మూలాలు. చూస్తూనే 3 రోజులు అయితే గడిచిపోయింది. ఈ రోజు డే 4 ఛాలెంజ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ రోజు చాలా స్పెషల్ డే, ఎందుకంటే మన ఓన్ బ్రాండ్ అఫీషియల్ గా లాంచ్ అవబోతుంది. నేను వేసుకున్న టీ షర్ట్ అండి హ్యావెన్ కోర్ బ్రాండ్. ఎలా ఉంది, బాగుంది కదా డిజైన్. హ్యావెన్ కోర్ అంటే ఏంటంటే ఇది ఒక బ్రాండ్ కాదు, ఇది ఒక ఎమోషన్. మన మిడిల్ క్లాస్ పెయిన్ ని, స్ట్రగల్ ని, హస్టల్ ని రిప్రజెంట్ చేసే ఒక మూమెంట్. నేను చిన్నప్పటి నుంచి ఒక విషయాన్ని చాలా గట్టిగా నమ్మేవాడిని. మనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉండాలి, స్ట్రెంత్ ఉండాలి, మరీ ముఖ్యంగా మనకంటూ ఒక ఒరిజినల్ ఐడెంటిటీ ఉండాలి. అందులోనే పుట్టుకొచ్చింది ఈ హ్యావెన్ కోర్. డే 4 లో నా ఈ యొక్క చిన్న స్టెప్ మాత్రమే, కానీ చాలా పెద్ద డ్రీమ్ ఇది. మీరు మన ఈ టీ షర్ట్స్ ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే www.havencore.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు మన ఈ టీ షర్ట్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. మన ఈ టీ షర్ట్స్ మీద మీకు 1 year అనే వారంటీ ఉంటుందన్నమాట. పర్చేస్ చేసిన తర్వాత రోజు నుంచి మీరు ఉతికిన ఈ టీ షర్ట్ కనుక కలర్ షేడ్ అయిపోతే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. దీనికి 1 year నేను గ్యారంటీ. దీనికి నేను పెట్టిన టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1.5 lakh. ఇన్ఫాక్ట్ ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్లైన్ లో కూడా సబ్స్క్రైబర్స్ గానీ కస్టమర్స్ గానీ వచ్చి పర్చేస్ చేసేలా మన హ్యావెన్ కోర్ బ్రాండ్ ని ఆఫ్లైన్ లో ట్రై చేశాను. కానీ నిజం చెప్తానండి, 1.5 lakh పెట్టిన తర్వాత ఒక షాప్ తీసుకోవాలంటే మళ్ళీ ఒక 1 lakh రూపీస్ అడ్వాన్స్ అడుగుతున్నారు అనమాట. ఇప్పటికే మన షార్టేజ్ వచ్చేసి 1.5 lakh, అది కూడా మైనస్ లో ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 10-15 షాపులు తిరిగి ఉంటానండి. ప్రైమ్ లొకేషన్ లో మనం ఆఫ్లైన్ సెటప్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంది నాకు. నేను ఈ ఎండ్లో తిరిగి అలిసిపోయాను. ఈ ఆఫ్లైన్ సెటప్ చేయడం అనేది కుదిరే పనిలా కనబడట్లేదు నాకు. రాత్రి 12:30 అవుతుంది, స్టిల్ నేను వర్క్ చేస్తున్నాను అనమాట మన వెబ్సైట్ మీద. రాత్రి అంతా కూర్చొని మనం డిజైన్ చేసిన మన టీ షర్ట్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేశాను అనమాట. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే టీమ్ లేకపోతే మనం అసలు వర్క్ చేయలేము. ఇదేనండి మన టీ షర్ట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేసాను. ఇది ఒక టీ షర్ట్ అనమాట మనం డిజైన్ చేసింది. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హార్సెస్ ఉండే అనమాట. మీరు ఈ టీ షర్ట్ కొనుక్కొని వేసుకుంటే మీ లైఫ్ లో చాలా సక్సెస్ అవుతారు. మీ లైఫ్ గ్రోత్ అనేది గుర్రాల్లా పరిగెడతాయి అనమాట. ఇదిగోండి నేను రోజు వేసుకుంటాను కదా, ఇదే నా టీ షర్ట్ అనమాట. చెప్పాలంటే ఇందులోని స్మాల్ సైజ్ నుంచి ఎక్సెల్ వరకు ఉంటది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది. అండ్ కాస్ట్ వచ్చేసి 600 రూపాయలు మాత్రమే. ప్రాబ్లం ఏంటంటే మన వెబ్సైట్ క్రాష్ అయిపోయింది, అసలు పర్చేస్ చేసుకోలేకపోతున్నాం అనమాట. దీన్ని కొద్దిగా రీసెట్ చేయాలి. అస్సలు అనుకోలేదు బాబోయ్, ఎన్ని తలనొప్పులు రా బాబోయ్. అస్సలు హోప్ మాత్రం వదులుకోకూడదు. 90 రోజులు ఇది కేవలం ఒక నెంబర్ కాదు. మనసు పెట్టి సంకల్పం తీసుకుంటే ఎంత పెద్ద కల అయినా నిజమవుతుంది. అండ్ నేను తీసుకుంది కేవలం ఛాలెంజే కాదు, నాలో నమ్మకాన్ని బయటికి తీసే ప్రయాణం. మీరు కూడా నాలా మీలో ఉన్న శక్తిని నమ్మి చూడండి. ప్రపంచంలో ఉన్న ఏ దుష్ట శక్తి కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేయదు. 90 రోజుల ఛాలెంజ్ లో ఒక వారం మాత్రమే గడిచింది. ఇంకా 83 రోజులు మిగిలిన్నాయి. అంటే 83 అవకాశాలు ఉన్నాయి నా కళను నిజం చేసుకోవడానికి. నా ఈ కళ పూర్తవుతుందా లేదా మధ్యలోనే వదిలేస్తానా? కొంతమంది అయితే ఎంతవరకు వచ్చేసరికి వదిలేస్తారు. సంకల్పం ఉన్నప్పుడు గమ్యం దూరంగా ఉండదు. సో వ్యూవర్స్ గుర్తుపెట్టుకోండి, ఒక వారం పోయింది కానీ విజయానికి పయనం ఇప్పుడే మొదలైంది. ఈ ప్రయాణంలో మీరు కూడా భాగం అవ్వాలనుకుంటే వీడియో లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. గుర్తుంచుకోండి, సంకల్పం ఉన్నవారిని ఎవరు ఆపలేరు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ అప్డేట్ లో.